హలో అండి, మీకు పువ్వులు బాగా అయినాక వీడియో తీసి చూపిస్తాను కదా. ఇదిగోండి చూడండి, గుత్తులుగా గులాబీ పువ్వులు ఎంత బాగా అయ్యాయో. ఇదిగోండి, ఇవి ఫ్రెంచ్ రోజ్ అండి. ఇదిగోండి, ఇవేమో రెడ్ గులాబీ, ఇదిగోండి ఎల్లో గులాబీ అండ్ చేమంతి. ఇదిగోండి ఇంకొక రోజు, ఇంకొక మొగ్గు వస్తుంది. ఇదిగోండి ఈ రోజు చూడండి ఎంత బాగా అయ్యిందో. నేను రోజు రాగానే ఈ పూలన్నిటికీ గుడ్ మార్నింగ్ చెప్తాను. ఇదిగోండి బంతి పూలు. ఇదిగోండి ఇవి కోస్తున్నాను నేను ఈరోజు. నాకు ఇట్లా ఇంట్లో అయిన పువ్వులు కోసి దేవుడికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. మీకు కోసిన తర్వాత చూపిస్తాను అన్ని పూలు. ఇదిగోండి నేను కోసిన పువ్వులు, ఎల్లో రోజ్, ఇదొక రోజ్, ఫ్రెంచ్ రోజ్, చామంతి పూలు, బంతి పూలు కోసాను. ఇప్పుడు దేవుడికి పెడతాను చూడండి. ఇదిగోండి దేవుడికి అన్నీ ఈరోజు మా టెర్రస్ గార్డెన్ పైన పూచిన పువ్వులతోనే ఈరోజు మొత్తం పూజ చేశాను చూడండి. ఈరోజు సోమవారం కదా. ఇదిగోండి మా శివయ్యకి మొత్తం గార్డెన్లో పూసినవే ఈ ఫ్లవర్స్ అన్నీ ఈరోజు. చూడండి, గార్డెనింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. కొద్దిగా కష్టం అవుతుంది కానీ తర్వాత ఇట్లా మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పువ్వులతో దేవుడు పూజ చేస్తే, ఇంట్లో పూచిన పువ్వులు తీసి తెంపి దేవుడు పూజ చేస్తే. ఇదిగోండి మా శివయ్య, పార్వతీదేవి, మా కనకదుర్గమ్మ, రాములవారు. చూడండి ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. ఇవి 2 days ఇంట్లో పూచిన పూలు కాబట్టి 2 days అయినా కూడా ఇవి వాడిపోవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.